వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి 2 టెస్టులకు ఎంపికైన అనివార్య కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా కోహ్లీ అమ్మగారైన సరోజ్ కోహ్లీకి ఆరోగ్యం బాగోలేదని, అందుకే కోహ్లీ ఇంగ్లాండ్తో 2 టెస్టులకు దూరమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కోహ్లీ తల్లి అనారోగ్యంతో అతడు మిగతా 3 టెస్టులకు కూడా దూరమవనున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా దీనిపై కోహ్లీ స్నేహితుడు ఆర్సీబీ మాజీ క్రికెటర్ మిస్టర్ 360 ఏబి డివిలియర్స్ స్పష్టతనిచ్చాడు. విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టులకు ఎందుకు దూరమయ్యాడో వెల్లడించాడు. ఈ క్రమంలో తన యూట్యూబ్ లైవ్ లో ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. గర్భవతిగా ఉన్న భార్య అనుష్కతో సమయాన్ని గడిపేందుకే ఇంగ్లాండ్తో 2 టెస్టుల నుంచి కోహ్లీ విరామం తీసుకున్నాడు. నేను కొద్ది రోజుల కిందటే కోహ్లీకి మెసేజ్ చేశాను. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే కారణంతోనే కోహ్లీ కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు అని ఏబి డివిలియర్స్ తెలిపాడు. అయితే కోహ్లీ, అనుష్క దంపతులు త్వరలో మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్తను డివిలియర్స్ వెల్లడించడంపై కింగ్ కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జూనియర్ కోహ్లీ రాబోతున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటలీలోని ప్యాలెస్ లో 2017 డిసెంబర్ 11న అంగరంగ వైభవంగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో ఆస్ట్రేలియాతో సిరీస్ సమయంలోనూ కోహ్లీ ఇలాగే పితృత్వ సెలవులు తీసుకోగా, మళ్ళీ ఇప్పుడు కోహ్లీ భార్య అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో రెండోసారి విరామం తీసుకున్నాడు.